కూటమి ప్రభుత్వం అమరావతి బిల్లు ప్రవేశపెట్టబోతుంది. అది ఎందుకు ప్రవేశపెట్టాలని అనుకుంటుంది అంటారు మీరు? అమరావతి బిల్లు గతంలో ప్రవేశపెట్టిందే తీర్మానం చేశారు. కాకపోతే తీర్మానం చేసినప్పుడు మనకి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఒక సంవత్సరాలు ఉందని, దాని మూలంగా అది జూన్ 2వ తారీఖు 24 వరకు 10 సంవత్సరాలు ఉండబట్టి ఆ బిల్లు అప్పుడు చేసిన తీర్మానం ఇదిగాక మళ్ళీ మన శాసనసభలో తీర్మానం చేసి ప్రవేశపెట్టమని కేంద్రం చెప్పి పంపించింది. ఆ ప్రకారం ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ మూవ్ చేసి తీర్మానం పాస్ చేస్తున్నారు. అంటే శాశ్వత పరిష్కారం దొరికిద్దంటారా మళ్ళీ తీర్మానం చేసి పంపిస్తే? వాళ్ళ గురించని ఈ ఆలోచన చేస్తున్నారు, కానీ ఇది శాశ్వతమైన పరిష్కారం, ఎటువంటి న్యాయ సంకటాలు రాకుండా, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేందుకే ఈ తీర్మానం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు ఎందుకు ఆగింది అంటారు? అది గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అంతకుముందు మొదట్లో అమరావతి అన్నప్పుడు ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి, తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి ఆపేసరికి, ఇలాంటిది ఏదైనా గవర్నమెంట్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉండాలి, కానీ ఒక గవర్నమెంట్ తెచ్చింది రెండో గవర్నమెంట్ మూవ్ చేయాలి, కానీ ఇతను ఆపేయడం వల్ల రేపు పొద్దున అమరావతికి ఏదైనా రైతులకు కానీ, రైతుల దగ్గర నుంచి అన్ని ఎకరాలు భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కానీ శాశ్వత పరిష్కారంగా ఇటువంటి గవర్నమెంట్ ఎవరు వచ్చినా, జీవిత కాలంలో ఎవరు వచ్చినా కూడా మారకుండా ఉండేందుకు కానీ ఈ తీర్మానం చేసి ప్రవేశపెట్టిన పార్లమెంట్ లో చట్టం చేస్తారు అన్నమాట. అంటే మరి ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడైనా చూసినా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే క్యాపిటల్ అనే దానికి అందరూ ఆమోదం తెలపాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో 3 రాజధానులు అనౌన్స్ చేసిన వైసీపీ పార్టీ రేపు పొద్దున వాళ్ళ నాయకులతో సహా అందరూ వచ్చి అసెంబ్లీలో ఆమోదం పొందించే విధంగా వాళ్ళు వచ్చి మాట్లాడతారంటారా, లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నాకు అవకాశం లేదు కాబట్టి నేను రానన్నట్టుగానే బయట ఉంటాడంటారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రసక్తే లేదండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కొనసాగింపు కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ ప్రధానమంత్రి ఇది 2వసారి దానికి శంకుస్థాపన చేసి, ఇంతకు ముందు కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయింది. రాజధాని పరిపాలన అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇక వీళ్ళు ఎవరు ముట్టుకోకుండా దానికి తయారవుతుంది. అతను వస్తాడు అనేది అంత భ్రమ అనే విషయం మీద అందరూ ఆలోచిస్తున్నారు. నిన్న సజ్జల గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, అంత అబద్ధం, ఇక్కడ ఏం జరగట్లేదు, రాజధాని గురించి చెప్పనే పోతున్నాడు, అక్కడ ఏ పనులు జరగట్లేదు అని చెప్పి మళ్ళీ పదే చెబుతున్నాడు. దాన్ని ఎలా చూడుతుంటారు? రాజధాని మీద వాళ్ళు గతంలో అటు ఇటు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజధాని గురించి, అమరావతి గురించి మాట్లాడేది పెద్దలు మాట్లాడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతి రాజధాని అని ఆయన చేత మాట అనిపించలేరు, ఆయన అసెంబ్లీకి రప్పించలేరు, శాసనమండలి ఆ మాట చెప్పలేరు. ఈ శాసనమండలి సభ్యులు, ఈ బయట ఉన్న వాళ్ళు, వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు చెబుతున్నారు తప్ప రాజధాని గురించి వాళ్ళు, ప్రజలు ఆల్రెడీ మ్యాండేటరీ 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది, అందుకనే వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ అదే రాజధాని మీద ఇప్పుడు ఏమనంటే మళ్ళీ మనం తిరిగి అధికారంలో రావేమో అని ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి రాగానే మళ్ళీ అదే చేస్తారు. అందుకని అలాంటివి ఏం చేయకుండా ఉండేందుకే ఈ తీర్మానాలు ఇవి ప్రవేశపెట్టడం చేసి చట్టం చేద్దామని చూస్తున్నారు. అంటే శాశ్వత పరిష్కారం దొరికింది అంటారు? ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం అండి. దీన్ని ఎవరు కదపలేరు, ఎవరు ఏం చేయలేరండి. కూటమి కంటిన్యూషన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు కూటమి కొనసాగుతుంది. ఈ లోపల రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదటికి వస్తుంది, మొదటి స్థానంలో నిలుస్తుంది, దేశంలోనే అగ్రగామిగా ఉంటుంది. రైతులు మోసం చేయడానికి, మళ్ళీ భూములు కొట్టేయడానికి ఇలాంటి తీర్మానాలు మళ్ళీ చేస్తారని చెప్పి వీళ్ళ మాటల్ని రైతులు నమ్మే పరిస్థితి ఎక్కడ పోకూడదు. అసలు ఈ రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్ళ మాటలు వాళ్ళకి అర్థమైతే కనుక వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ రైతులైతే భూములు ఇచ్చారో అదే రైతుల్ని ఎవరినో ఇబ్బంది పెడుతున్నాం, పార్టీ వాళ్ళని, ప్రతిపక్ష పార్టీలు, పాలకపక్ష పార్టీలు అని చెప్పి పార్టీలను ఇబ్బంది పెడుతున్నాం అనుకున్నారు, కానీ రైతుల దగ్గర తీసుకున్న భూములు రైతులనే ఇబ్బంది పెట్టి, రైతులు కంటతడి పెట్టించి, వాళ్ళని కొట్టి, హింసించి, జైల్లో పెట్టి, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళు పాదయాత్రలు చేస్తుంటే వాటిని అడ్డుకొని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్న చరిత్రంతా వైఎస్ఆర్ పార్టీది. దానివలన రైతులు ఎక్కడా కూడా వీళ్ళని నమ్మరు, వాళ్ళు ఏం చెప్పినా నమ్మరు. ఎన్ని అబద్ధాలు ఆడినా వాళ్ళు చేసేది నాటకం అనేది అర్థమవుతుంది. అర్థమైన దాని మీద నమ్మరు అసలు వాళ్ళు. మంత్రిమండలిలో అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా అవ్వాలని చెప్పి రేపు బిల్లు తీసుకురాబోతున్నారు, ఎలా చూస్తారు? నిజంగానే అమరావతి రాజధాని అవుతుందని మీరు భావిస్తారా? ఏమండి, ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవస్తుంది, 10 సంవత్సరాలు కూడా దాటిపోయి ఇప్పుడు ఆల్రెడీ 11 సంవత్సరాలకు వచ్చింది. ఇవాళకి వచ్చి కూడా ఒక రాజధాని లేని రాష్ట్రం కింద మన రాష్ట్రం మిగిలిపోయింది. దయచేసి
ఇప్పటికైనా కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు బీజేపీ భాగస్వామ్యం ఉన్నందున చాలా త్వరితగతిన పెట్టి ఈ రాష్ట్రానికంటూ ఒక రాజధాని నుంచి జనాలందరికీ మంచి పరిపాలన, ఒక మంచి రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలని ప్రతి పౌరులాగా నేను కూడా కాంక్షిస్తున్నాను. ఎంత తొందరగా అయితే తొందరగా బిల్లు పెట్టి మన రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధాని చేకూర్చాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం ఏ గవర్నమెంట్ అయినా వచ్చిన తర్వాత అయినా సరే మన 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉండటం వల్ల లీగల్ ఇష్యూస్ వల్ల ఇన్ని రోజులు ఆగిందని చెప్తున్నారు. దాంట్లో నిజం ఎంత ఉందంటారు? నిజంగానే ఇప్పుడు అంతకుముందు 3 రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి, వాళ్ళ పార్టీ అదే విధంగా కొనసాగించిన పరిస్థితి గత 5 ఏళ్ళు. ఇప్పుడైనా సహకారానికి వస్తారంటారు? అందరూ కలిసికట్టుగా తీర్మానం చేస్తారనుకుంటారా? ఈ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఇన్ని సంవత్సరాల పాటు చాలా పోరాటం చేస్తున్నారు. మనం దయచేసి వాళ్ళ పోరాటాలను చాలా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వాళ్ళ అన్నం పెట్టేటటువంటి పొలాలని రాజధాని కోసం త్యాగం చేశారు. దయచేసి వాళ్ళ త్యాగాన్ని మనం వృధా పోనీయకూడదు. ఈ రాజధాని ఖచ్చితంగా నిర్మించి తీరాల్సిందే. లేట్ అయితే కనుక మళ్ళీ దీని మీద రాజధాని వాసులే కాదు రాష్ట్ర వాసులు కూడా ఉద్యమం చేయాల్సి వచ్చింది. దీన్ని ఎవరు కూడా అడ్డుకోకూడదు. ఇది మనందరి సొత్తు. రాజధాని అంది ఎవరికి పార్టీలకు సంబంధించింది కాదండి. ఇది కేవలం ప్రజల పరిపాలన కోసం నిమిత్తం కోసం ఏర్పరచుకుంది. దయచేసి ఈ రాజధానిలో పార్టీలందరూ కలిసి వచ్చి రేపొద్దున భవిష్యత్తులో కూడా మేమందరం కలిసి రాజధాని కట్టుకున్నామని ఉండాలి, కానీ మేము వ్యతిరేకించామన్న మాట మాత్రం మీరు ఉంచుకోకూడదని రాజకీయ పార్టీలకు విన్నవించుకుంటున్నాం. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు పెద్ద డ్రామా, మళ్ళీ అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమండి, రాజకీయాలు అంది సహజం. ఒక మనిషి మీద ఇంకో మనిషి రాజకీయాలు ఎప్పుడూ చెప్పుకుంటారు. కానీ ఇది డ్రామా, అబద్ధం అన్నది అక్కడ రాజధానిలోకి వెళ్ళి మీరు తప్పులు ఎక్కడ ఉన్నాయో మీరు వాళ్ళు ప్రతిపక్ష పాత్ర నిర్వహించండి. మీకు తప్పు జరిగితే అడగండి, అక్కడ రైతులకు అన్యాయం జరిగితే అడగండి, రాజధానిలో కన్స్ట్రక్షన్ బాగోపోతే అడగండి, లేదంటే ఏదైనా మనకు రావాల్సి వస్తే అడగాలి. కానీ అసలు రాజధాని మీద అలా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది, ఏ రాజధాని నిర్మాణం కోసం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంది. దాన్ని పర్మనెంట్ గా చేసుకోవాలంటే న్యాయబద్ధమైన ఉన్నాయని చెప్పి ఏపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూ దాని ప్రకారం వీళ్ళు వెళ్ళబోతున్నారు. వీళ్ళు ఏమైనా భూములు కొట్టేయడానికి ఈ విధంగా మభ్య పెడతానికి, రైతులు మళ్ళీ మభ్య పెడతానికి చేస్తారు. గతంలో ఇచ్చిన వాళ్ళకి ఏం చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వాళ్ళే కోర్టుకు వేసిన పరిస్థితి, రైతులు ఎకనామిక్స్ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఎలా దొరుకుతారు? గతంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని పొరపాట్లు ఉన్నాయండి. ఎందుకంటే దాన్ని శాశ్వత రాజధాని అని పెట్టకుండా దాన్ని టెంపరీ అని పెట్టడం వల్లే ఇవాళ ఎంత సమస్యలు వచ్చినాయి. ఆ రోజే కనుక దాన్ని శాశ్వత రాజధాని దీనిలో ప్రస్తుతం వరకు మాత్రమే ఇలా జరుగుతుందన్న కొన్ని నిబంధనలు చేకూర్చకపోవడం వల్ల ఇలా జరిగింది. ఆ రోజే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడే అప్పుడే కనుక మన రాష్ట్రం తరఫున మనకి ఇది శాశ్వత రాజధాని ఇవ్వాలని చెప్పని మీరు ఏ రోజు కోరి ఉంటే అప్పుడే అయిపోయేది. దానిని రాజకీయంగా మలుచుకుంటున్నారే కానీ రాజధాని 3 ప్రదేశాలు, మీరు అటు వైజాగే కావచ్చు, ఇటు రాయలసీమే కావచ్చు, ఆంధ్రానే కావచ్చు, 3 ప్రదేశాలు సుసంపన్నంగా ఉండాలి. రాష్ట్రం అంతా బాగుండాలి. వాళ్ళకి ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తున్నారు, వీళ్ళకి సాఫ్ట్వేర్ ఇస్తున్నారు. ఇక్కడ రాజధాని కడితే ఏమీ రాదండి. ఇక్కడ కేవలం మినిస్టర్లు వీళ్ళందరూ పరిపాలన ఎక్కడి నుంచి సాగిస్తారే కానీ రాజధాని కడటం వల్ల ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చేది ఏమీ లేదండి. ఇంకా విపరీతమైన ట్రాఫిక్, విపరీతమైన ఒత్తిడి పెరగడం తప్పనిసి మిగతా జిల్లాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలండి. ప్రతి జిల్లా ప్రతి మూలకి రావాలి. ఈ గవర్నమెంట్ కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తా ఉంది కదా, వైజాగ్ తీసుకురాని, ఇటు రాయలసీమ తీసుకురాని, ఏదైనా కానీ ఎలా చూస్తారు? ఏమండి, ప్రతి దానికి ఒక భౌగోళిక పరిస్థితులు ఉంటాయండి. వైజాగ్ వైపు ఉంది ఏంటంటే వాటర్ అయినా ఏదైనా కొంచెం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కనుకనే సాఫ్ట్వేర్ని అక్కడ తీసుకెళ్ళడం అనేది ఖచ్చితంగా సమర్థించవలసిందే. అలాగే రాయలసీమలో వచ్చేపాటికి డ్రై ఏరియాలండి. ఆ డ్రై ఏరియాలో ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ పంట పండిద్దో, ఎప్పుడు నీళ్లు వస్తాయో, ఎప్పుడు ఇదో చెప్పలేమండి. దానికోసం ఇండస్ట్రీని రాయలసీమకు తీసుకెళ్ళడంలో తప్పే లేదండి. ఇంకా ప్రకాశం జిల్లా, ఇంకా వెనుకబడిన జిల్లాలు చాలా ఉన్నాయండి. వాటిని కూడా దయచేసి పరిగణలోకి మీరు తీసుకోవాలి. ప్రకాశం జిల్లా ఉన్న జిల్లాలన్నింటిలో కల్లా కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్న జిల్లా. ఆ ఏరియాలో వాటర్ సోర్సెస్ కూడా తగ్గినాయి. తొందరగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలి. అమరావతి రాజధాని దగ్గరగా ఉన్న జిల్లాలను మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఒక మహా రాజధాని అవ్వాలని కోరుకుంటున్నానండి. నేను 4 గంటల పాటు అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఏదైతే అమరావతి బిల్లు ప్రవేశపెట్టబోతుంది దాన్ని ఎలా చూస్తారు? నిజంగా పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఏ రాష్ట్రంలోనైనా ఒకే రాజధాని, ఒకే స్టేట్ అని ఉంటుందండి. మనకి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నటువంటి ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ఒక మాట అయితే చెప్పారు. మాట చెప్పారు కానీ చట్టం చేయలే.
ఆ ప్రత్యేక హోదా అనేది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత దూరంగా పెట్టారని చెప్పి అన్నమాట వాస్తవం. మనకి ప్రత్యేక హోదా ఇవ్వటానికైతే కొన్ని వనరులు ఉన్నాయండి. అబద్ధంగా 1000 కిలోమీటర్ల సముద్ర కారిడార్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అది ఏజెన్సీ ఏరియాలు కానీ మైదాన ప్రాంతాల్లో కానీ ఇంకొక ఏరియాలో అయితే ఇస్తారండి. అభివృద్ధి అనేది చేసుకోవచ్చు మనం ఓపెన్గా చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 3 రాజధానులు అన్నటువంటి ఒక విషయం చెప్పారు. అంటే లెజిస్లేచర్ రాజధాని వెలగపూడి, హైకోర్టు ఏమో కర్నూలు, వైజాగ్ ఏమో ప్రజాప్రతినిధులు మాట్లాడుకోవటానికి. ఎక్కడైనా ఒక సామాన్యుడు అనేవాడు కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికేమో కర్నూలు పోయి, శాసనసభ్యులు వారు అనేవాళ్ళు ఏమో వెలగపూడి పోయి, అక్కడ శాసనసభ్యులు వెళ్ళి మాట్లాడటానికి ఏమో వైజాగ్ పోవాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. ముందు చూపు లేకుండా 3 రాజధానులు అనేటప్పుడు ప్రజల్లో ఒక భయాందోళన ఏర్పడింది. ప్రత్యేక పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మళ్ళీ 3 రాజధానులు అంటాడే, ఈ రాజధాని విషయంలో మళ్ళీ ఎంతైతే ఇబ్బంది కలిగింది అన్నటువంటి ఒక ఉద్దేశంతో పార్లమెంటులో చట్టం చేస్తే దాన్ని తీయటానికి కుదరదు. ఒక చిన్న ఉదాహరణ, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు CRDA క్యాపిటల్ రాజధాని డెవలప్మెంట్ అసోసియేట్ అని తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బంది పడేవాడు. ఇలా చారిత్రాత్మకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సందర్భంలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ అమరావతి రాజధాని అన్నటువంటి ఒక నిర్ణయం ఉంటుంది. ఇది అందరికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే గతంలో ఏదైతే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో దానన్నింటినీ అధిగమించడానికి కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కోరింది. దాన్ని కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. భూములు కొట్టేయడానికి ఇలాంటి చేస్తా ఉన్నాడు, ఇదంతా అబద్ధం, ఇదంతా డ్రామా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే డ్రామా చేస్తున్నారా లేకపోతే అసంబద్ధంగా ఉన్న మొత్తాన్ని ఒక క్రోడీకరించి ఒక దగ్గర తీసుకొచ్చి చట్టబద్ధత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందంటారు? సార్ ఇప్పుడు రాజధాని అనేది పార్టీకి సంబంధం లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ శాశ్వత రాజధాని అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే స్కూల్లో పిల్లవాడిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే పిల్లలు పైకి కిందకి చూస్తున్నారంటే మీరు ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎల్నోటెడ్ అయిపోయింది. గతంలో మీ రాజధాని ఏదైనా స్కూల్ పిల్లలు అడిగితే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే 3 రాజధానులు అన్నటువంటి విషయం చెప్పినటువంటి ప్రభుత్వాలు 3 ముఖ్యమంత్రులు కూడా అనౌన్స్ చేస్తే పోయేది. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మిగతా వాళ్ళు కూడా ఏమంటారంటే జిల్లాకు ఒక రాజధాని కేటాయించండి అన్న రీతిలో చెప్తారు. అంటే గతంలో మరి ఆయన 5 ఉప ముఖ్యమంత్రులు అనౌన్స్ చేశారు కండి. అది ఎమ్మెల్యే ఏడుకొండల సినిమా లాంటి. అదే నేను ఆ మాట అంటారు. మరి ఉప ముఖ్యమంత్రులు అంటే మీరు ఆలోచించండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి చేస్తున్నారంటే తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉంటారని చెప్పి డోలీలు తీసుకెళ్ళి డోర్ తీసే స్థాయికి ఎదిగారు. సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుంటారు కానీ 5 ఉప ముఖ్యమంత్రి అంటే వాళ్ళలో వాళ్ళు విభేదాలు రావడానికి తప్ప నుంచి కుటుంబంలో ఎవరైనా తండ్రే పెద్దవాడు ఉంటాడు. ఇవాళ మన మహాకూటంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అతని విధి విధానాల పట్ల యంత్రాంగం కూడా చాలా రెస్పాన్స్ ఇస్తుంది కాబట్టి అతను అన్ని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు. గతంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు సొంతంగా నిర్ణయం తీసుకుని ఏదైనా DRC సమావేశంలో కానీ ముఖ్యమంత్రి గారు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా నిర్ణయం తీసుకున్నా ఏదైనా ఉందా? మరి ఇక్కడ చూసుకుంటే రేపొద్దున అసెంబ్లీలో 4 గంటల పాటు చర్చ జరగబోతుంది. మరి ఈయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడుగుతా ఉన్నాడు. నేను ప్రజల పక్షాన పోరాడుతానని చెప్పి చెబుతా ఉన్నాడు. రేపొద్దున ప్రజలకు సంబంధించిన అంశం ఇది. 7 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం, 5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం మీద ఆయన రేపు వచ్చి ఆయన యొక్క పార్టీ యొక్క దీన్ని చెప్తాడంటారు, విధానం గురించి చెప్తాడంటారు. గతంలో 3 రాజధానులు అనే అంశం మీద వెళ్ళారు, మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకున్నారు, మళ్ళీ మాట్లాడుకుని ఉన్నారు. ఇప్పుడు ఆయన కనీసం వాళ్ళ పార్టీ విధానం చెబుతారంటారు, రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళగలుగుతారంటారా? అంటే వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కొంత అతని కాదండి, అతని వెనక సలహాదారులు కొంత అతని బ్యాడ్ చేస్తున్నారంట. అబద్ధం కాదు. అతన్ని ఇబ్బంది పెట్టించాలన్న ఉద్దేశంతో మైనేజ్ చేస్తున్నారు తప్పనిచ్చి సలహాదారులు పెట్టుకునేవాళ్ళు రాజకీయాలకు అతీతంగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు పెట్టుకోవాలి. కానీ రాజకీయ పార్టీల సలహాదారులుగా పెట్టుకుంటే వాళ్ళు ఏంటంటే నాయకుల దగ్గర పబ్లిసిటీ కోసం ఈశాన్యం మందే, వాయువ్యం మందే, కుప్పం మందే, అన్ని నియోజకవర్గాల మనీయని చెప్పేసేటప్పటికి ఆ బిజీ షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు సలహాదారులుగా పెట్టుకున్నారంటే చాగంటి కోటేశ్వరరావు గారిని కానీ పరకాల ప్రభాకర్ గారిని కానీ పెట్టుకున్నారంటే వాళ్ళకి ఆ సబ్జెక్టు పట్ల కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి అధినాయకులు గారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపెన్ గా చెప్పేస్తారు, సార్ ఇది చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. గతంలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే, సార్ ఇన్ని పథకాలు పెడుతున్నారండి, ఇబ్బంది అవుతుందంటే, అన్న ఏదో చూడంటే అంటే ఓపెన్ గా చెప్పేవాడు, మీరు ఇట్లా చేస్తున్నారండి, రేపు పొద్దున్న 13 ఫైనాన్స్ కానీ 14 ఫైనాన్స్ కానీ మరి రిజర్వ్ రూల్ ఇవ్వాలంటే ఇబ్బంది పడుతుందంటే ఆయన డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళి షేర్ చేసేవాడు. ఈ సలహాదారులు అట్ట కాదు కదా.
వీళ్ళ పబ్లిసిటీ కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బలి చేశారు. ఇది ముమ్మాటికి నిజం. మరి ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీలో ఈ కూటమి ప్రభుత్వం మెజారిటీ ఉంది, మండలిలో కూటమి ప్రభుత్వం మెజారిటీ లేదు. మరి దాన్ని ఎలా చూడుతుంటారు? రేపు పొద్దున మళ్ళీ గతంలో లాగా సెలెక్ట్ కమిటీకి వెళ్తుంది అంటారు, లేదా అందరూ కలిసి వచ్చి ప్రతిపక్షంగా ఉండమని చెప్పి తీర్మానం చేస్తారంటారా? ఇప్పుడు మండలిలో మెజారిటీ పెరిగింది కదండి, మండలిలో మెజారిటీ వచ్చేసింది. గతంలో ఒక సంక్షోభం జరిగింది. షరీఫ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు అమరావతి రాజధాని అనుకుంటాం ఆ పెద్ద ఆయనకి చేతులెత్తి నమస్కారం చేయాలి. వాస్తవంగా ఆయన ఆ సార్ను కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. అది సెకండరీ. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంవాదాలు బట్టి ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్సీ లేనప్పుడు కూడా అసెంబ్లీలో తీసుకునే నిర్ణయం పాస్ అయింది. లేకపోతే ఆ ఎమ్మెల్సీలు కూడా రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారికో జగన్మోహన్ రెడ్డి గారికో కాదండి, ఇది 7 కోట్ల మంది ప్రజానీకానికి కానీ వాళ్ళు మద్దతు ఇవ్వని ఇవ్వచ్చు. ఆ ఎమ్మెల్సీలు మద్దతు ఇవ్వకపోయినప్పటికీ కూడా బిల్లు పాస్ అయిద్దండి. ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం లేకుండా నభూతో నభవిష్యతే అమరావతి ఏకైక రాజధాని అన్నటువంటి నినాదం రేపు మధ్యాహ్నానికి మారు మోగిపోయింది. అంటే ఇక్కడ మనం చూస్తుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాయకులతో కార్యకర్తలు మాట్లాడతా మహిళా బిల్లుకి అయితే ఆయన ఆమోదం తెలిపిన పరిస్థితి. మరి దీనికన్నా నేను ఆమోదం తెలపనని చెప్పి బహిరంగ చెప్పినట్టుగా వినపడతా ఉంది. నిజంగానే ఆయన బహిరంగ చెప్పబోతే రేపొద్దున వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఆ నాయకులు వెళ్తారా, ప్రజలకు వెళ్ళగలుగుతారు? అతనికి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలండి. తాడికొండలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు, అనేక నియోజకవర్గాలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఓడిపోయామని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. వాస్తవంగా చెప్పాలంటే ఫ్యూచర్ గురించి ఆలోచించేటువంటి వ్యక్తి అయితే. అంతేగా నేను వెళ్ళాలంటే అది కుదరదండి సార్, అబద్ధం కాదండి. ఒక్క వ్యక్తి ఉన్న అసెంబ్లీలో మీరు వెళ్ళి మాట్లాడండి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మైక్ ఇవ్వట్లేదని చెప్పి ప్రజలు అడుగుతారు. అంతేగాని మీరు వెళ్లకుండా బయటకు వస్తే మీకు సప్లిమెంటరీ ఎలా వచ్చింది మీరు చెప్పండి. అసెంబ్లీలో మాట్లాడితే మీకు కానీ మైక్ ఇవ్వకపోతే గతంలో మీరు ఆలోచించండి. ప్రతిపక్ష హోదాలో ఈ విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో 1 సైడ్ వారిగా జరిగింది. 2-3 టీడీపీ వాళ్ళు గెలిచి ఈ టీడీపీలో గెలిచినటువంటి వాళ్ళకి ఆ కౌన్సిల్ ఎంతమందికి ఇస్తున్నారండి మీరు కూడా ఆలోచించండి. 3వ సభ లాంటిది స్థానిక సంస్థలు, పంచాయతీ, పార్లమెంటు, స్థానిక సంస్థలు. అక్కడ మరి మీరు కూడా ఆలోచించాలి కదా. రేపు రాజధాని మీద అయితే తీర్మానం చేయబోతున్నారు, అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయబోతుంది మళ్ళీ గవర్నమెంట్. దానికైనా కనీసం ఆయన వస్తాడంటారా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తాడయ్యా? అది దొంగ అయితే, పెద్ద దొంగ అయితే జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి అనుకుంటాం, రాడు కదా. రానందుకే జగన్మోహన్ రెడ్డి దొంగ. ఒక నాయకుడు అనేవాడు ప్రతిపక్షంలో ఉన్నాయి, హోదాలో ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి, ప్రజల కోసం కష్టపడేవాడు. ఆయాల ప్రజలకు ఏం చేస్తున్నారా, రాష్ట్రం ఏందా అని చెప్పేసి వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు మనం ఒక విలేజ్ ఉందయ్యా, ప్రెసిడెంట్ ఉంటారు. మనం ఎందుకు ప్రెసిడెంట్ ఉంటాడు, అవతల వాళ్ళు ఉంటారు. మామూలుగా ఎంచి కూర్చునేది ఎందుకు? మన ఊరు పంచాయతీ అయినా మామూలుగా కార్పొరేషన్ అయినా ఏదైనా మనం కూర్చొని నలుగురు మాట్లాడుకునేది ఎందుకు? ఊరు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, పల్లి బాగుండాలి అనేది మాట్లాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డికి అది లేదు. మనం తిన్నామా, మనం ఉన్నామా, మనం దోచుకున్నామా, ఇదే ఆలోచన కానీ ఇంక రెండో ఆలోచన లేదు. అంటే మరి రేపొద్దున ఆయన తీర్మానానికి హాజరవడం అంటారు. ఆదరావుడు మరి ఆ పార్టీ రేపొద్దున ఏమని చెప్పుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతుంది అంటారు. అదే కదా, నేను రోడ్డు మీదకి వచ్చి నేను పాదయాత్ర చేసి రప్ప రప్ప ఆడిస్తాను అంటున్నాడు కదా, అదే ఆడించుకుంటాడు. నువ్వు ఇప్పుడు నేనున్నానయ్యా, ఇప్పుడు ఆ గుళ్ళకి వెళ్ళానంటే ఆ గుళ్ళో ఏం మంత్రాలు చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అని నేను వెళ్తే నాకు తెలుసుద్ది. నేను వెళ్ళకపోతే నాకు ఎలా తెలుసుద్ది? జగన్మోహన్ రెడ్డికి అవన్నీ తెలీదు. ఒకటే జగన్మోహన్ రెడ్డికి ఒకటి తెలుసు. ఏం తెలుసు అంటే ప్రజల్ని బాధ పెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని భ్రభ్రాంతులు చేయటము, అదొకటే తెలుసు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు ఎవరెట్టు పోయినా నా ఖజానా నిండిందా, నా ఉండి నిండిందా, నా ఖజానా నా ఇంటికి వచ్చినాయా లేదా, ఇదే ఆలోచన. నేను అంతసేపు నేను సీఎం అవ్వాలా, వాడిని నడవాలా, వాడిని కొట్టాలా, తిట్టాలా, వాడిని చంపైనా నేను సీఎం అవ్వాలా అనే ఒక ధోరణమే గాని మామూలు మంచి ఆలోచన, మంచి విధి లేదు. మరి ఇక్కడ ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతా ఉన్నాడు, మళ్ళీ రాజధాని పేరు చెప్పి భూములు కొట్టేయడానికి. ఇంకో పక్కన అక్కడ ఏం జరగట్లేదు, అంత అబద్ధం, ఇదో పెద్ద డ్రామా, ఏదైతే బిల్లు పెడతా అది పెద్ద డ్రామా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అరే నీకు సిగ్గు, శరము, నీతి, జాతి లేదా మీకు? మరి నువ్వు 3 రాజధానులు అని చెప్పి వైజాగ్లు అన్ని దోసుకోవడానికే కదరా నువ్వు వైజాగ్ అంతా రాజధాని చేయాలని చెప్పేసి నువ్వు అక్కడ పెట్టావు. ఋషికొండ కానీ మామూలుగా అటు చుట్టుపక్కల భూములన్నీ కొట్టేశారు కదా గాడిదలారా. మీరు అక్కడ రాజధాని పెట్టి అక్కడ భూములన్నీ కొట్టేయాలనా? మీరు 3 రాజధానులు అని చెప్పేసి అలాగే చేసే పని అయితే చంద్రబాబు నాయుడు ఎన్నో కోట్లు సంపాదించుకునేవాడు, ఎన్నో చేసుకునేవాడు. తిరుపతి ఆ చుట్టుపక్కల మామూలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆ చుట్టుపక్కల భూములన్నీ ఆక్రమించుకొని మామూలు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ
ఫ్యామిలీని నాశనం చేసేసి ఆ భూలన్నీ ఇది చేసి మామూలుగా కబ్జీ చేసి అన్ని రిజిస్ట్రేషన్ అన్ని చేసుకున్నారు కదా, దొంగ రిజిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దోసుకునే పని అయితే మామూలుగా మీరు అసలు ఈ పాటికి ఎప్పుడో జైల్లో పోయి కూర్చొనేవాళ్ళు. చంద్రబాబు నాయుడు చట్టం తన పాటికి తను చేసుకోబోద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆలోచన. చంద్రబాబు నాయుడు ఆలోచన నీలాగా చేస్తుంటే ఈ పాటికి నువ్వే కానీ నువ్వు చేసిన పనికి ఈ పాటికి మిమ్మల్ని ఒక్కొక్కరిని జైల్లో పెట్టాల్సి